Hello. So in the last class we discussed the Lewis theory of acids and bases and its limitations. ఈ క్లాస్లో మనం జనరల్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ డిస్కస్ చేస్తాం. ఇంపార్టెంట్ టాపిక్. అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. నౌ అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఏంటో తెలుసుకునే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్ నేర్చుకోవాలి. ప్యూర్ వాటర్ ఈజ్ అ వెరీ వీక్ ఎలక్ట్రోలైట్. ప్యూర్ వాటర్ అంటే దానిలో వాటర్ తప్ప ఇంకేం లేదు. అంటే డిస్టిల్డ్ వాటర్, ఎక్స్ట్రీమ్లీ డిస్టిల్డ్ వాటర్, వీక్ ఎలక్ట్రోలైట్, వెరీ వీక్. అంటే అయాన్స్లో చాలా తక్కువ స్ప్లిట్ అవుతుంది, కానీ ఎంతో కొంత స్ప్లిట్ అవుద్ది. H+ ఇంకా OH- లోకి స్ప్లిట్ అవుద్ది. H2O రివర్సిబుల్ రియాక్షన్, H+ ప్లస్ OH-. దీన్ని, ఈ రియాక్షన్ని సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్ అంటారు. సెల్ఫ్ అయనైజేషన్. నౌ H+ అనేది ప్రోటాన్. నెక్స్ట్ పాయింట్, H+ ఇస్ ద ప్రోటాన్. సో ఇట్స్ సైజ్ ఇస్ వెరీ స్మాల్. ఒక యాటమ్తో కంపేర్ చేస్తే ప్రోటాన్ సైజ్ చాలా తక్కువ, 10⁵ టైమ్స్ తక్కువ, అంటే 1,00,000 టైమ్స్. సో చాలా అన్స్టేబుల్. డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ తగ్గింది కాబట్టి ఛార్జ్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మాస్ డెన్సిటీ కాదు, ఛార్జ్ డెన్సిటీ. సో H+ ముందు డిస్కస్ చేసినట్టు బ్రాన్స్టెడ్ థియరీలో, నాట్ బ్రాన్స్టెడ్ థియరీ, ఆల్ ది అదర్ థియరీస్, ఒక చోట మనం H+ H2Oతో కంబైన్ అయ్యి H3O+ ఇస్తుందని డిస్కస్ చేసాం. అరీనియస్ థియరీలో కూడా మెన్షన్ చేశాను. ఈ లోన్ పేర్ అనేది ఆక్సిజన్ మీదది H+కి డొనేట్ చేసినప్పుడు H3O+ అనే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ H+ అయాన్. సో మనం H+ అన్నా H3O+ అన్నా అల్టిమేట్గా సేమే. సో రియాక్షన్ని ఇలా కూడా రాయవచ్చు, సెల్ఫ్ అయనైజేషన్ని. H2O ప్లస్ ఇంకో H2O గివ్స్ ఈక్విలిబ్రియం H3O ప్లస్ OH-. ఇక్కడ ఏమవుతుందంటే ఇది యాసిడ్లా యాక్ట్ అవుతుంది, ఇది బేస్లా యాక్ట్ అవుతుంది. ఈ బేస్ ఏం చేస్తుందంటే యాసిడ్ వదిలిన H+ని యాక్సెప్ట్ చేసి H3O+ ఫామ్ అవుతుంది. ఈ యాసిడ్ H+ని వదిలేస్తుంది కాబట్టి OH- కన్వర్ట్ అవుతుంది. నా ఇది సెల్ఫ్ అయనైజేషన్ ఆఫ్ వాటర్. లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కడితే దీనికి, ఈ రియాక్షన్కి కేసీ కడితే ఈ రియాక్షన్లో H2O ప్లస్ H2O గివ్స్ H3O ప్లస్ OH-. Kc ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- డివైడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O స్క్వేర్. ఇది కేసీ వాల్యూ ఈ రియాక్షన్కి. వీ నో కేసీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్తో చేంజ్ అవ్వదు, టెంపరేచర్తో చేంజ్ అవుద్ది, కాన్సన్ట్రేషన్స్తో చేంజ్ అవ్వదు. ఓన్లీ టెంపరేచర్తోనే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజ్ అవుద్ది. సో ఇది కాన్స్టెంట్. ఈ బ్రాకెట్స్ పెట్టి రిప్రజెంట్ చేసాం కదా కాన్సన్ట్రేషన్స్. దీస్ ఆర్ ద కాన్సన్ట్రేషన్స్ అట్ ది ఈక్విలిబ్రియం స్టేట్. నౌ చాలా వీక్ ఎలక్ట్రోలైట్ కదా వాటర్ అనేది. ఈ డిసోసియేషన్ అనేది ఆల్మోస్ట్ నిల్ తీసుకుంటే H2O కాన్సన్ట్రేషన్ అంత తగ్గదు. H2O కాన్సన్ట్రేషన్ ఆల్మోస్ట్ సేమ్. H2O కాన్సన్ట్రేషన్, ప్యూర్ వాటర్ కాన్సన్ట్రేషన్ 55.55 మోలార్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, సాల్వ్ చేస్తే వస్తుంది. దిస్ ఈజ్ అ వెరీ హై వాల్యూ. ఇవి డిసోసియేట్ అయి ఫార్మ్ అయితే
0.0000 సంథింగ్ సో ఆన్ 1 మోలార్ ఒక్కొక్కటి అవుద్ది. ఇది దీంతో కంపేర్ చేస్తే బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ టైమ్స్ తక్కువ. సో ఈ కాన్సన్ట్రేషన్ ఫామ్ అవ్వాలంటే ఇవి అంతే వాటర్ తగ్గాలి. అంతే వాటర్ తగ్గిన 55.55 మైనస్ 0.000001 సో ఆన్ ఆల్మోస్ట్ 55 కదా ఫైనల్గా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ డస్ నాట్ చేంజ్. సో ఈ కిందన ఈ టర్మ్ని మనం కాన్స్టెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే కేసీ మనకి కాన్స్టెంట్ ఒక టెంపరేచర్ దగ్గర, కేసీ ఈక్వల్ టు H3O ప్లస్ ఇంటూ OH మైనస్ డివైడ్ బై H2O స్క్వేర్. H2O స్క్వేర్ ఇటువైపు తీసుకొస్తే కేసీ ఇంటూ H2O స్క్వేర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు H3O ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ కాన్సన్ట్రేషన్. కానీ ఇప్పుడే చూసాం H2O కాన్సన్ట్రేషన్ ఆల్మోస్ట్ సేమ్, కేసీ కాన్సన్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ సేమ్. బికాస్ టెంపరేచర్ నాట్ ఆల్మోస్ట్ సేమ్, కేసీ కాన్సన్ట్రేషన్ ఈజ్ సేమ్, కేసీ వాల్యూ నాట్ కాన్సన్ట్రేషన్, కేసీ వాల్యూ ఇస్ సేమ్ ఎట్ అ గివెన్ టెంపరేచర్. సో ఈ టోటల్ కాన్స్టెంట్ని మనం ఒక లెటర్తో ఒక సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, దాన్ని KW అంటాం. ఇదే అయోనైజేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్, నాట్ అయోనైజేషన్ కాన్స్టెంట్. కేసీ అనేది అయోనైజేషన్ కాన్స్టెంట్, KW అనేది అయానిక్ ప్రొడక్ట్. దీని డెఫినేషనే అయానిక్ ప్రొడక్ట్. ఇక్కడ నుంచి తెలిసిపోతుంది H3O ప్లస్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ మల్టిప్లై చేసాం కాబట్టి ప్రొడక్ట్ అంటున్నాం, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. KW అనేది కాన్స్టెంట్ ఒక గివెన్ టెంపరేచర్, ఎందుకంటే H2O కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్, కేసీ వాల్యూ కూడా ఒక టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్. సో KW అనేది అల్టిమేట్గా కాన్స్టెంట్. ఇది ఇంపార్టెంట్ రిలేషన్. KW ఈజ్ ఈక్వల్ టు H3O ప్లస్ ఇంటూ OH మైనస్. ఇది 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇది ఇంపార్టెంట్ వాల్యూ 10⁻⁻14 అవుద్ది మోల్ పర్ లీటర్ హోల్ స్క్వేర్. 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర. అదర్ టెంపరేచర్స్ దగ్గర కూడా వాల్యూస్ ఉంటాయి, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడానికి. ఇప్పుడు అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ డెఫినేషన్ ఆల్రెడీ డిరైవ్ చేస్తాం దీని నుంచి, కానీ ఒకసారి మళ్ళీ ఫార్మల్గా ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అండ్ OH మైనస్ at any temperature of pure water or aqueous solution is known as ionic product of water. ఇప్పుడు డెఫినేషన్లో ఏమన్నాడంటే ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అండ్ OH మైనస్. H ప్లస్ తీసుకున్న H3O ప్లస్ తీసుకున్న సేమ్, డిఫరెన్స్ ఏం రా. ఈ ప్రోడక్ట్ని మనం KW అంటాం, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ KW అనేది ప్యూర్ వాటర్కైనా అవ్వచ్చు, ఆక్వా సొల్యూషన్కైనా అవ్వచ్చు. బోత్ కేసెస్లో వాల్యూ 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10⁻⁻14 అవుద్ది. ప్యూర్ వాటర్ ఆర్ ఆక్వా సొల్యూషన్. ఇది ఇంపార్టెంట్. సొల్యూషన్లోనైనా KW వాల్యూ మారదు, ఎందుకంటే ఈ కేసీ వాల్యూ ఆల్వేస్ కాన్స్టెంట్. నువ్వు ఎక్స్ట్రా ఏం యాడ్ చేసినా కేసీ వాల్యూ కాన్స్టెంట్ అనే తీసుకోవాలి. నువ్వు ఎక్స్ట్రా సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్, టేబుల్ సాల్ట్ యాడ్ చేసినా కేసీ వాల్యూ మారదు. కేసీ వాల్యూ ఓన్లీ చేంజెస్ విత్ టెంపరేచర్. ఇంకా H2O కాన్సన్ట్రేషన్ కూడా టెంపరేచర్తోనే మారుతుంది. వేరే ఏం యాడ్ చేసినా H2O కాన్సన్ట్రేషన్లో చేంజ్ ఉండదు. సో అల్టిమేట్గా కేసీ ఇంకా H2O కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి KW వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. ఓన్లీ చేంజెస్ విత్ టెంపరేచర్. నా మనకేం తెలుసు అంటే H2O, ఇది ఇంపార్టెంట్ పాయింట్, H2O లిట్మస్తో న్యూట్రల్
అంటే లిట్మస్ యాడ్ చేస్తే H2Oకి ఆర్ వి డిప్ లిట్మస్ పేపర్ ఇన్ వాటర్, వీ ఫైండ్ దట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ కలర్. రెడ్ డిప్ చేసినా రెడ్ లానే ఉంటుంది, బ్లూ డిప్ చేసినా బ్లూనే ఉంటుంది, న్యూట్రల్ టు లిట్మస్. దాని మీనింగ్ ఏంటంటే H2O ఇస్ నీదర్ అసిడిక్ నార్ బేసిక్. అంటే అసిడిక్ ఇంకా బేసిక్ అనే ప్రాపర్టీస్ మనం H+ ఇంకా OH- అట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నీదర్ అసిడిక్ నార్ బేసిక్, దెన్ H+ కాన్సన్ట్రేషన్ OH- కాన్సన్ట్రేషన్కి ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు? ఓన్లీ వాటర్ ఉన్నప్పుడు. ఓన్లీ వాటర్, వేరేది ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే మారొచ్చు, కానీ ఓన్లీ వాటర్ ఉంటే, ఓన్లీ వాటర్ ప్యూర్ వాటర్ మనకి తెలుసు న్యూట్రల్ టు లిట్మస్. కాబట్టి నీదర్ అసిడిక్ నార్ బేసిక్. సో H+ OH- రెండిట్లోని ఏది డామినేట్ చేయకూడదు, అంటే రెండు ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు మనకేం తెలుసు? KW = H+ into OH- ఫర్ ఎనీ సొల్యూషన్. ఫర్ ఎనీ సొల్యూషన్, ప్యూర్ వాటర్ అని అవ్వచ్చు, సొల్యూషన్ అని అవ్వచ్చు. ఇప్పుడు మనం ప్యూర్ వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి H+ OH- కాన్సన్ట్రేషన్ సేమ్. సో KW వాల్యూ 25 degrees Celsius దగ్గర 10⁻⁻14 కాబట్టి H+² ఎందుకంటే OH- కాన్సన్ట్రేషన్ H+ కాన్సన్ట్రేషన్ సేమ్ కాబట్టి H+ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7, OH- కాన్సన్ట్రేషన్ కూడా 10⁻⁻7 మోల్ పర్ లీటర్. Now next subtopic is significance of ionic product of water. Ionic product of water అనేది కాన్స్టెంట్ అని మనకు తెలుసు at a given temperature. Previously discussed point is KW significance. At a given temperature, ionic product of water is constant. కాబట్టి మనం బయట నుంచి ఏ ఫారెన్ సబ్స్టెన్స్ యాడ్ చేసినా ఈ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి ఇండివిజువల్ H+ ఇంకా OH- కాన్సన్ట్రేషన్స్ మారొచ్చేమో, కానీ KW వాల్యూ మారదు. ఒక కెమికల్ ఈక్విలిబ్రియం లాగే KW ఈజ్ ఈక్వల్ టు H3O+ into OH-. KW వాల్యూ కాన్స్టెంట్. ఇప్పుడు ఒక యాసిడ్ యాడ్ చేసాం అనుకోండి, యాసిడ్ యాడ్ చేస్తే యాసిడ్ రిలీజెస్ H+, సో దట్ మీన్స్ H3O+. అంటే H3O+ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కానీ KW వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి OH- వాల్యూ తగ్గుతుంది ఆన్ యాడింగ్ యాసిడ్. ఎలా తగ్గుతుందంటే ఆ రెండు ప్రోడక్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. 25 degrees Celsius దగ్గర 10⁻⁻14. సో అసిడిక్ సొల్యూషన్స్లో H+ ఈజ్ గ్రేటర్ దాన్ OH-, ఎందుకంటే ఇనిషియల్గా ఈక్వల్గానే ఉన్నాయి, న్యూట్రల్గానే ఉంది. ఇది 10⁻⁻7, ఇది కూడా 10⁻⁻7. యాసిడ్ యాడ్ చేసినప్పుడు H3O+ ఇంక్రీజ్ అవుద్ది. సో 10⁻⁻7 కన్నా ఎక్కువ అవుద్ది, కానీ OH- 10⁻⁻7 కన్నా తక్కువ అవుద్ది. కాబట్టి H+ కాన్సన్ట్రేషన్ OH- కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ అవుద్ది. న్యూట్రల్ H+ ఈక్వల్ టు OH- ఆల్రెడీ చూసాం. బేసిక్ H+ లెస్ దాన్ OH- కాన్సన్ట్రేషన్. దీంతో అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఫినిష్ అయిపోయింది. ఈ KW అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏమైనా ఎక్స్టర్నల్ యాసిడ్ లేదా బేస్ యాడ్ చేస్తే ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్స్ మారినప్పుడు ఒక కన్స్ట్రెయింట్ పెడతాం. అంటే ఎలా మారుతాయో తెలియకుండా క్వశ్చన్ సాల్వ్ చేయలేం. ఎలా మారుతాయో అనేది డిక్టేట్ చేసేది KW అనేది it tells us how the H3O+ and OH- value are related to each other. ఒకే ఈక్వేషన్ యాసిడ్ యాడ్ చేయడం నుంచి వస్తుంది, ఇంకో ఈక్వేషన్ KW నుంచి వస్తుంది. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ H3O+ కాన్సన్ట్రేషన్,
OH మైనస్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు కొంత కాన్సన్ట్రేషన్ యాసిడ్ యాడ్ చేస్తే దాని నుంచి కొంత H3O+ రిలీజ్ అవుద్ది. అది ఒక ఈక్వేషన్. KW ఇంకో ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ వాడి ఈ 2 వేరియబుల్స్ని ఫైండ్ చేయవచ్చు. అంటే pH ఆఫ్ ద సొల్యూషన్ ఫైండ్ చేయవచ్చు. pH నెక్స్ట్ టాపిక్. ఒక 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసిన తర్వాత pH కెన్ బి డిస్కస్డ్. ప్రాబ్లం 1 బుక్లో క్వశ్చన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH సొల్యూషన్ ఈజ్ 0.05 మోలార్. NaOH కాన్సన్ట్రేషన్ 0.05 మోలార్ అన్నాడు. క్యాల్కులేట్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. సో 1 minute టైం ఇస్తాను. యూ కెన్ పాజ్ అండ్ డూ ద క్వశ్చన్. ఓకే. You can either pause or you can continue. NaOH అనేది మనకి తెలుసు స్ట్రాంగ్ బేస్ అని. సో NaOH కంప్లీట్గా డిసోసియేట్ అవుద్ది. Na plus OH minus. If you go back and refer to Arrhenius theory or Bronsted theory, in both theories you can recall that the list was given of strong acids and strong bases. Strong basesలో NaOH ఉంటుంది. ఇప్పుడు 0.05 మోలార్ NaOH ఉంటే ఇనిషియల్గా 0.05 మోలార్ NaOH యాడ్ చేస్తాం. Na plus OH minus ప్రజెంట్ లేవు. ఫైనల్గా కంప్లీట్గా NaOH డిజాల్వ్ అయిపోద్ది, ఇర్రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి. 0.05 మోలార్ Na ప్లస్ వస్తుంది, 0.05 మోలార్ OH మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇదొక సొల్యూషన్. అండ్ ఇందాక ఏం చూసామంటే సొల్యూషన్లో కూడా KW వాల్యూ 25 degrees Celsius దగ్గర 10⁻⁻14. క్వశ్చన్లో టెంపరేచర్ మెన్షన్ చేయలేకపోతే 25 degrees Celsius అని అజ్యూమ్ చేసుకోవాలి. అంటే KW వాల్యూ 10⁻⁻14. KW వాల్యూ 10⁻⁻14 అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. 10⁻⁻14 ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్. ఇక్కడ మనం OH మైనస్ కాన్సన్ట్రేషన్ 0.05. సో 0.05 ఇటువైపు తెస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 20 into 10⁻⁻14. 2 into 10⁻⁻13 మోలార్. ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్. అది ఆన్సర్. నా నెక్స్ట్ ప్రాబ్లం 2. Find the hydrogen ion concentration in 0.02 మోలార్. అది స్మాల్ ఎమ్ ఇచ్చాడు క్వశ్చన్లో. యాక్చువల్గా క్యాపిటల్ ఎమ్ అది. H2SO4 సొల్యూషన్. H2SO4 is a strong acid. Again you can pause or you can continue. I will continue. H2SO4 dissociate అయ్యి 2H plus SO4 minus 2. This is నెట్ రియాక్షన్. అంటే 2 స్టెప్స్లో అవుద్ది. H2SO4 ఫస్ట్ HSO4 మైనస్ ఇస్తుంది, దాని తర్వాత SO4 minus 2 ఇస్తుంది. HSO4 minus అనేది యాజ్ వీ డిస్కస్డ్ ఇస్ అ వీక్ కాంజుగేట్ బేస్, కానీ అది మళ్ళీ స్ట్రాంగ్ యాసిడ్ అవుద్ది. H2SO4 మనకి HSO4 minus ఇస్తుంది, HSO4 minus మళ్ళీ SO4 minus 2 ఇస్తుంది. దీనిలో ఈ రియాక్షన్లో HSO4 minus అనేది వీక్ బేస్, కానీ ఈ రియాక్షన్లో ప్రొసీడింగ్ నెక్స్ట్ రియాక్షన్లో HSO4 minus స్ట్రాంగ్ యాసిడ్. ఇప్పుడు H2SO4 gives 2H plus SO4 2 minusలో ఇనిషియల్గా 0.02 మోలార్, ఇది 0 కంప్లీట్గా డిసోసియేట్ అయ్యి 1 మోల్ H2SO4కి 2 moles H ప్లస్ వస్తున్నాయి. కాబట్టి 1 mole ఆఫ్ H2SO4కి 2 moles ఆఫ్ H ప్లస్ వస్తుంది. కాబట్టి 0.02 మోలార్ ఆఫ్ H2SO4కి 0.02 into 4 అంటే 0.04 మోలార్ H ప్లస్, ఇంకా
0.02 మోలార్ SO4-2. మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 0.04 మోలార్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. ఓకే, ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ క్లాస్లో pH స్కేల్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.